సో లెర్నింగ్ లైఫ్ ఇనిషియేటివ్ ఎన్జిఓ స్టార్ట్ చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లైఫ్ అని ఎవరి లైఫ్ అయినా, ఈవెన్ ఇల్లు కూడా ఫౌండేషన్ మీద స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. సో విద్యా వ్యవస్థలో చదువుకునే టైంలో ఫౌండేషన్ అనేది ఏంటంటే మనం ప్రాథమిక విద్యనే. సో ప్రాథమిక విద్యని స్ట్రాంగ్ చేయడం కోసం ఉద్దేశంలో భాగంగా నాతో పాటు ఇదే ఆలోచనతో ఉన్న నలుగురితో కలిసి ఈ లెర్నింగ్ లైఫ్ ఇనిషియేటివ్ అనేది మేము స్టార్ట్ చేసాం. సో లెర్నింగ్ లైఫ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా స్కూల్స్కి విజిట్ చేశాం, చాలా ప్రిన్సిపల్స్తో మాట్లాడాం. వాళ్ళందరి ప్రధాన సమస్య ఏంటంటే టీచర్ల కొరత. స్కూళ్ళలో పిల్లలు ఉంటున్నారు, పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైపోయారు. బట్ యాజ్ పర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అయితే మన తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ ప్రైమరీ స్కూల్లో 30 మందికి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి. సో టీచర్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మేము టీచ్ ఫర్ ప్రైమరీ ఫెలోషిప్ని ఇంట్రొడ్యూస్ చేసి మా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా గౌలిరెడ్డి స్కూల్లో దాదాపు 6 నెలలుగా ఇద్దరిని మేము రిక్రూట్ చేసి జస్ట్ బై హార్డింగ్ చేయకుండా జాయ్ఫుల్ లెర్నింగ్ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో మా టీచర్స్ కొంచెం వాళ్ళ యొక్క క్రియేటివిటీతో పిల్లల్ని జాయ్ఫుల్గా నేర్చుకునే విధంగా కొన్ని ఆబ్జెక్టివ్స్తో అలాగే కొంత ప్రాజెక్ట్స్ బేస్ మీద వాళ్ళని నేర్పించడం జరిగింది. ఎందుకంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హోలిస్టిక్ డెవలప్మెంట్లో జాయ్ఫుల్ లెర్నింగ్ అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా కీ రోల్ ఉంటాయి. సో దీన్ని మేము డెవలప్ చేయడం కోసంలో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఆ 6 నెలల్లో మాకు వచ్చిన అనుభవం ఏంటంటే పిల్లల్లో సృజనాత్మకత అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. వాళ్ళలో ప్రశ్నించే తత్వం కనిపించట్లేదు, అలాగే ఏమైనా అడగాలన్నా భయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయకపోవడం. సో దీన్ని డెవలప్ చేయాలంటే పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో అంటే స్కూల్ అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే వీళ్ళంతా మధ్యతరగతి పేదరికం వచ్చిన పిల్లలే. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి లైక్ పని మనుషులు గాను, వాచ్మెన్లు గాను, అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లుగా పనిచేస్తారు. సో అటువంటి పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఏదైనా ప్రైవేట్ ట్యూషన్స్ పంపించాలన్నా, ఎక్కువ ఫీజు కట్టాలన్నా కష్టతరం అవుతుంది. సో దాని ఉద్దేశంతో మేము ఏదో ఒకటి చేయాలి ఈ పిల్లలకి అన్న ఉద్దేశంతోనే ఈ సమ్మర్ క్యాంప్ అనే ప్రోగ్రామ్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఈ సమ్మర్ క్యాంప్లో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం, ఎటువంటి ప్రోగ్రామ్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళలో సృజనాత్మకత డెవలప్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ డెవలప్ అవుతాయి అన్నప్పుడు మేము చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మేము డాన్స్, డ్రామా, అలాగే ఇంగ్లీష్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, దాంతోపాటు బెస్ట్ మెంటర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. గ్లాడ్ ఏంటంటే మాకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఈ ఫీల్డ్లో. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో అయితే దాదాపు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం కూడా మాతో పార్టిసిపేట్ చేశారు మా టీంలో. అలాగే మా టీంలో సైకాలజీ మెంటర్ కూడా ఉన్నారు. సో దట్ దే విల్ అండర్స్టాండ్ హౌ సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్. అలాగే మ్యాథ్స్ టీచ్ చేయడానికి కానీ, ఇంగ్లీష్ టీచ్ చేయడానికి కానీ, లైఫ్ స్కిల్స్. సో మంచి మెంటర్స్, డాన్స్, డ్రామా, వీళ్ళంతా డ్రామాకి అయితే డైరెక్టర్ థియేటర్ ఆర్టిస్ట్ వాళ్ళే వచ్చి మాకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి సపోర్ట్తో పిల్లల్లో చాలా వరకు మేము ట్రాన్స్ఫార్మ్ తీసుకురాగలిగాం. సో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసినప్పుడు మా పిల్లలు దాదాపు 56 మంది ఎన్రోల్ చేసుకున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకి ఇటువంటి ప్లాట్ఫామ్ మనం ఆపర్చునిటీగా క్రియేట్ చేయగలిగినాం అంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో ఆ ఉద్దేశంతో మేము ఈ సమ్మర్ క్యాంప్ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో గత 25 days నుంచి జరిగిన ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళకి నేర్పించింది కానీ, ఫైనల్గా మేము ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ ప్లాట్ఫామ్లో భాగంగా మేము ఐమాక్స్తో కొలాబరేట్ అయ్యాం. ఐమాక్స్ వాళ్ళు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో పిల్లలు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తారు అక్కడ. డాన్స్ కానీ, డ్రామా కానీ, మ్యూజిక్ కానీ, మాకు ఆడియన్స్ నుంచి కానీ, అక్కడ ఉన్న పీపుల్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా ధైర్యంగా ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే వచ్చిన కొత్తలో చాలా భయంతో ఉండేవాళ్ళు, అంటే ఏమైనా క్వశ్చన్ చేయాలని భయపడేవాళ్ళు, ఏమైనా అడగాలని భయపడేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ధైర్యంగా అక్క నేను ఇచ్చేస్తా, అన్న నాకు అది కావాలి, అన్న ఇది మిస్ అయిందని చాలా వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు క్వశ్చన్ చేయడం అలాగే అడుగుతున్నారు కూడా, మాకు ఇది కావాలి అది కావాలని. సో అంత పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కేవలం 26 రోజులు గత 5-6 సంవత్సరాల్లో కనిపించింది పాజిటివ్ ట్రాన్స్ఫార్మ్, గత 20 రోజులు 30 రోజులు కనిపించిందంటే దానికి
ఒక అవకాశం ఇచ్చిన మా బెస్ట్ మెంటర్స్ కారణం అయితే వాళ్ళకి మేము థ్యాంక్ఫుల్గా ఉన్నాం. సో వాళ్ళ కారణంగానే ఆ పిల్లలు అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఒక అవకాశం ఇచ్చాం, లైక్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చి ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ సైంటిస్ట్ అని ఇట్లా చాలా మంది వాళ్ళకి అంబిషన్ ని చెప్పుకున్నారు. సో వాళ్ళ అంబిషన్ ని వాళ్ళ గోల్ కి రీచ్ అయ్యే విధంగా మనము ఒక పాత్ క్రియేట్ చేయాలి. ఆ పాత్ ఎప్పుడైనా కానీ స్మూతర్ పాత్ ఉంది అనుకో, వాళ్ళు త్వరగా అంబిషన్ రీచ్ అవుతారు. దాంతోపాటు మేము ఇంకొకటి ఏం గమనించామంటే, ఈ పేద మధ్యతరగతి పిల్లలకి నవోదయ గురుకుల స్కూళ్ళల్లో సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం ఉంటుంది. వాళ్ళకి కోచింగ్స్ ఉండవు, ఫీజులు కట్టలేరు. సో వాళ్ళ కోసం మేము ఒక లెర్నింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇలాంటివి క్యాంప్స్, లెర్నింగ్ సెంటర్స్ కండక్ట్ చేయడం కోసం, ఎక్కువ మందిని పిల్లలకి సపోర్ట్ చేయడం కోసం మాకు కొలాబరేషన్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. చాలా మంది ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉన్నారో మేము వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం. సో నేను మిమ్మల్ని కూడా చాలా వరకు ఎవరైతే మీకు ఆలోచనలు ఉన్నాయో మాతో పాటు జాయిన్ అయ్యి పంచుకోండి, కలిసి వర్క్ చేద్దాం. ఎందుకంటే భవిష్యత్ తరం ఇదే యూత్. వీళ్ళకి మనం సరైన దారిలో నడపలేకపోతే భవిష్యత్ అనేది అంధకారం అవుతుంది. సో భవిష్యత్తుని మనం కాపాడుకోవాలన్నా, దేశాన్ని, రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలన్నా ఇటువంటి క్యాంప్స్, ఇటువంటి లెర్నింగ్ సెంటర్స్ చాలా అవసరం.